మనకి ఏదైనా ఒక కదలిక జరిగిందనుకోండి, మన శరీరంలో ఏ కదలిక అయినా లోపల ఏదో ఒక ప్రేరణ వల్ల కలుగుతుంది కదలిక కదా. అది మెదడులో ప్రేరణ కావచ్చు, లేదా కణంలో ఉన్న ఏదైనా శక్తి యొక్క ప్రేరణ కావచ్చు. ఏదో ఒక ప్రేరణ వల్లనే మన శరీరంలో కదలిక కలుగుతుంది, అవునా? అది మెదడుదా లేకపోతే శక్తిదా మర్చిపోండి, ఏదో ప్రేరణ వల్ల శరీరంలో కదలిక కలుగుతుంది, లేదా ప్రకృతి యొక్క ప్రేరణ వల్ల కలుగుతుంది. ఇప్పుడు బయట నుంచి ఏదో చల్లటి గాలి తగిలింది అనుకోండి, బా అని అంటారు, కదలిక వస్తుంది మీకు. అయితే ప్రకృతి ప్రేరణ వల్ల కలుగుతుంది, మన సొంత శరీర చర్యల వల్ల, ప్రతిచర్యల వల్ల ప్రేరణ కలుగుతూ ఉంటుంది, లోపల శక్తి వల్ల ప్రేరణ కలుగుతూ ఉంటుంది. మన యొక్క జీవంలోని ఆ కర్మల తాలూకు కారణాల వల్ల కూడా మన కదలిక కలుగుతుంది. కదలిక అనేది డీప్గా జీవంతో సంబంధం కలిగి ఉంది కదా. నిజంగా ఒకవేళ జీవము శరీరంలో లేదనుకోండి, కదలికే లేదు కదా. జీవం శరీరంలో ఉన్నంత వరకే కదలిక. అంటే మనకి బయట కదులుతున్న ఈ శరీరానికి లోపల మూలంలో జీవానికి చాలా సంబంధం ఉంది, అంతేగా అర్థం. ఈ శరీరానికి లోపల జీవానికి సంబంధం ఉంది. జీవం ఉన్నంత వరకే కదలిక. జీవము ఈ శరీరం నుండి వెళ్ళిపోగానే కదలిక అనేది ఉండదు ఈ శరీరానికి. అంటే మీ కదలిక జీవానికి సంబంధించింది. అందరికీ జీవం అంటే అర్థం కాదని అంటే అసలు మీ ఆత్మకు సంబంధించింది కదలిక. చూడండి ఎంత గ్రేట్. మనం అనుకుంటుంటాము కదలికి ఏ విలువ లేనట్టుగా కదిలేస్తుంటాం, కానీ అసలు అది ఆత్మ సంబంధమైనది కదా. కదలిక అనేది ఆత్మ సంబంధమైనటువంటి ప్రక్రియ. మీరు భూమి మీద ఎన్ని రకాల పూజలు చేసినా, ఎన్ని రకాల యజ్ఞాలు హోమాలు ఏవి చేసినా వాటన్నిటికంటే ఉత్తమోత్తమైంది డైరెక్ట్గా మీ ఆత్మతో సంబంధం ఉన్నటువంటి విషయంతో మీరు మీ యొక్క ధ్యాసని కలపటం వాటన్నిటికంటే ఉత్తమమైంది. మీ యొక్క ఆత్మ ఉన్నతి కోసము మీ కదలికను కూడా వాడుకోవచ్చుగా. ఓకేనా? మీరు ఏదైనా ఒక పూజ చేస్తున్నారో, ఒక ధ్యానం చేస్తున్నారో, లేదంటే ఒక యజ్ఞమో హోమమో చేస్తున్నారంటే దేనికి కారణం, అది దాని ప్రయోజనం ఏంటి అంటే మీ ఆత్మ ఉన్నతి కోసమే. అంతా మీకు ఆయుష్ తగ్గిందని ఆయుష్ హోమం ఏమో చేసుకుంటున్నారనుకోండి, మృత్యుంజయ హోమం చేసుకుంటున్నారనుకోండి, దాని అర్థం ఏంటి? మీ జీవాన్ని పెంచడం, మృత్యువు నుండి కాపాడుకోవటం. జీవం పెరిగితే మృత్యువు నుంచి బయటపడతాం. మీకు ఏదైనా ఆర్థిక సమస్య వచ్చిందనుకోండి, పూర్వము ఏం చేసేవాళ్ళు అంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక హోమం చేసేవాళ్ళు. జీవితంలో అన్ని ఆటంకాలు వస్తుంటే ఏదైనా గణపతి హోమం చేసుకునేవాళ్ళు. ఇలాగా దాని అర్థం ఏంటి అని అంటే అప్పుడు నీ జీవితంలో ఆయా సమయాలలో నీ యొక్క ప్రాణము, నీ యొక్క జీవము, నీ యొక్క ఆత్మ బలహీనంగా ఉంది, దానిని కాస్త ఉద్దీపన చేస్తే అప్పుడు ఎదుర్కొంటున్న సమస్య తగ్గుతుంది. అందుకని యజ్ఞమో హోమమో యాగమో చేసుకునేవాళ్ళు. అంటే ఇన్ని చేసేది దేనికోసం అనంటే ఈ యొక్క జీవ సంబంధమైనటువంటి దాని వృద్ధి కోసం చేసుకుంటున్నారు, ఆత్మ ఉన్నతి కోసం చేస్తున్నాం. అంటే అంత ప్రాసెస్ ఎందుకు? ఒకవేళ అలాగా జరిగేది ఆత్మోన్నతి కోసమే అని నీకు తెలిసినప్పుడు ఆత్మతో సంబంధం ఉన్నటువంటి కదలికని కూడా ఒక గొప్ప పూజగా మలుచుకోవచ్చు కదా, దాన్ని అలా మలుచుకోవచ్చు కదా. అందుకనే భగవంతుడి పూజలో మంత్రాలు, తంతు అంతా ఎంత ముఖ్యమో దేవుడి ముందు నాట్యం అనేది కూడా ఒక భాగం దాంట్లో కదా. నాట్యం కూడా ఉంటుంది.
దాన్ని మనం అందరం పూజ గదిలోనో గుడిలోనో దాని ముందు డ్యాన్స్ వేయమేమో, గుడి ముందు లేదంటే పూజా గది ముందు డ్యాన్స్ వేయం, కానీ చేతుల ద్వారా దానికి ఒక ఇది చూపించేసి మనము నాట్యం ఆడిన లెక్కలోకి తీసుకుంటాం. అంటే భగవంతుడికి నాట్యము కూడా సమర్పిస్తాం, గాత్రము సమర్పిస్తాం, నాట్యాన్ని సమర్పిస్తాం, నైవేద్యం సమర్పిస్తాం, పూలు సమర్పిస్తాం. ఇట్లా ఈ అన్నిటి సమర్పణలో నాట్యం అనేది కూడా ఒకటి ఉంది. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, నీ యొక్క కదలికకి నీ యొక్క ఆత్మకి చాలా దగ్గర సంబంధం ఉంది. మీరు పూజలో నాట్యము అనేది దైవం ముందు చేస్తేనేమో అది పవిత్రమైన ప్రక్రియ అవుతుంది, మీరు బయట డ్యాన్స్ వేస్తేనేమో వీళ్ళు అల్లరి చిల్లరి మనుషులేమో అనిపిస్తూ ఉంటుంది, పద్ధతి లేని వాళ్ళేమో అనిపిస్తుంటుంది. మరి అది భగవంతుడి యొక్క పూజలో కూడా భాగమై ఉన్నది నాట్యం అనేది. బయట వైపు వచ్చేసరికి అదేమో అల్పులు చేసే పనిలాగా, సరదాగా ఎవరైనా పొరపాటున స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తే చప్పట్లు కొడతారు, అందరు బాగానే ఉంటుంది. కానీ ఇంట్లో ఆడుతూ పాడుతూ సరదాగా మనం ఉండి నాట్యం ఆడామనుకోండి, మనల్ని ఏదో ఒక అతి మనుషుల్లాగా ట్రీట్ చేస్తుంటారు. లేదు, మన ఇళ్ళల్లో ఫంక్షన్ జరుగుతుంటే ఉత్సాహంగా ఎవరైనా డ్యాన్స్ వేస్తున్నారనుకోండి, వాళ్ళని కాస్త ఏదో ఒక అత్యుత్సాహం ఉన్న మనుషులు అన్న తీరులో చూస్తుంటారు, వాళ్ళని గొప్పగా చూడరు. అత్యుత్సాహము ముడుచుకొని కూర్చున్నామేమో గొప్పలాగా అనిపిస్తూ ఉంటుంది. డిగ్నిఫైడ్గా ఉన్నారు వాళ్ళు, ఎంత డిగ్నిటీగా ఉన్నారు, నువ్వు చూడు ఎలా ఎగురుతున్నావు అని చెప్పి ఆడుతున్న వాళ్ళని చూసి అంటుంటారు. కానీ అదే మనిషి, అదే దైవం దగ్గర అది పెద్ద పూజ ఆడటం అనేది, నాట్యం ఆడటం అనేది. సో దీని అర్థము నాట్యమా లేకపోతే ఏదైనా డ్యాన్సా ఇదైనా పక్కన పెట్టండి, కదలిక అనేది చాలా విలువైనది. కదలికకి మన యొక్క ఆత్మకి అత్యున్నతమైన స్థాయిలో డైరెక్ట్ కనెక్షన్ ఉంది. మిగిలిన అన్నిటికంటే మీకు ఆత్మతో డైరెక్ట్ కనెక్షన్ మీ కదలికకే ఉన్నది. మీ యొక్క ఆత్మ యొక్క డైరెక్ట్ ఫ్రెండ్ మీ కదలికే. ఆత్మ అక్కడ తన ప్రతిస్పందన మీ కదలికలో చూపిస్తుంది. అంటే ఇటు నుంచి అటైనా అటు నుంచి ఇటైనా రెండిటికి పరస్పరం మాత్రం చాలా దగ్గర అవినాభావ సంబంధము, విడతీయరాని బంధం ఉన్నది ఆ రెండిటికి. అయితే అటు నుంచి అటు చివర నుండి అటు కొన నుండి ఆత్మైనా మిమ్మల్ని నాట్యం ఆడించగలదు, ఇటు మీ నాట్యంతో ఆత్మని కూడా సంతృష్టి పరచగలరు. మీ కదలికతో నాట్యమైనా కదలికైనా పర్వాలేదు, అది సంతృష్టి కలిగించగలదు, ఆత్మ యొక్క సంతృప్తికి కారణం కాగలదు. మీరు ఇటువైపు ఒక కదలికని చాలా స్పృహతో చేస్తున్నారనుకోండి, అటువైపు ఆత్మ శక్తివంతం అవుతూ ఉంటుంది. అందుకే మన శంభో యోగంలో చలనాలన్నీ కూడా, చలనము అనేదాన్ని ఒక దైవారాధనగా చూస్తాం. చలనాలను ఉపాసించడం అనేది మనకి అతి ముఖ్యమైనటువంటి విషయం మన సాధనలలో. సో శక్తిచాలిని క్రియ చలనాలపైన ఆధారపడి ఉంటుంది. మన భారతీయుల యొక్క, ముఖ్యంగా మన దక్షిణ భారతదేశం లాంటి ప్రాంతాలలో కాస్త ఏంటంటే సరదాగా డ్యాన్స్ చేయటమో కదలటమో నిషిద్ధమైనటువంటి విషయాల్లాగా ఉంటాయి. కాస్త మనం ఉత్తర భారతదేశం, నార్త్ ఇండియా అయినా కాస్త రిలాక్స్గా వాళ్ళ ఫంక్షన్స్, దేవుడి కార్యక్రమాల్లోనో డ్యాన్స్ చేయగలరు, కోలాటాలు ఆడగలరు. మన దగ్గర కొంచెం ఏదో బిడియం ఎక్కువ ఇటువైపు ప్రాంతాల వాళ్ళకి. దానికి కారణం ఏంటి అని అంటే, ఇక అది కొంచెం అణచివేత కావచ్చు, సరదాగా ఉంటే ఏదో మునిగిపోతుందేమో అనేటువంటి ఒక భయం, అపనమ్మకాలు కావచ్చు. ఇలాంటి కారణాల వల్ల సరదాగా ఉండటం అనేది ఒక నిషేధితమైనటువంటి విషయంలా అనిపిస్తుంటుంది. అందులోనూ ఆడవాళ్ళని మరీ అణిచివేసి అది ఉంటుంది. కానీ నిజానికి చెప్పాలి అంటే, స్పృహతో నువ్వు చేసే ఏ కదలికైనా సరే అది దైవ సంబంధమైనటువంటిది. ఇక్కడ ఈ భారతదేశంలో మనము
ఆ రకమైనటువంటి నాట్యం మన యొక్క దక్షిణ భారతదేశంలో ఈ నాట్యం ఆడటము సరదాగా కేరింతలు కొట్టడము అదే ఒక పెద్ద భయంకరమైన విషయంగా అనిపిస్తుంది. కాబట్టి శక్తిచాలిని క్రియ మనకి చాలా తేలికైనదిగా, అది ఇట్లా సరదాగా ఆడుకునేటట్టు కాకుండా ఒక యోగ సాధన రూపంలో దాన్ని మనం మలిచాం. అయితే అలా చేయొచ్చు, లేదా సరదా ఆడుతూ పాడుతూ కూడా చేసుకోవచ్చు శక్తిచాలిని అనేటువంటిది. అది వాళ్ళ పరిస్థితుల్ని బట్టి ఉంటుంది. మీకు చూడండి, ఉన్న ఫలాన మీరు ఏదైనా ఒక కవిత్వం చెప్పండి అన్నారనుకోండి, మీరు మీకున్నటువంటి ఏవో మెమరీలో నుండి, మీరు చదువుకున్న భాషలో నుండి పదాలని తీసుకుని, అలానే మీరు చుట్టూ చూసినటువంటి ప్రకృతిలోని విషయాలని, చెట్టునో చేమనో గుర్తు చేసుకొని, ఆయా సందర్భానికి కావాల్సినటువంటి విషయాలను, వస్తువుల్ని ఆధారంగా చేసుకొని కవిత్వం రాస్తారు. అలానే ఏదైనా ఒక అందమైనటువంటి సీనరీ ఏదైనా గీయండి అని ఒక పెయింటర్ని అడిగామనుకోండి, ఆర్టిస్ట్ని, ఆయన కూడా తన మెమరీలో ఉన్న విషయాలని అన్నిటినీ ఒక దగ్గరికి కలెక్ట్ చేసుకుని అతను ఆ డ్రాయింగ్ వేస్తాడు, పెయింటింగ్ వేస్తాడు. ఎవరినైనా ఒక పాట పాడమన్నాం అనుకోండి, వాళ్ళు ఎన్నో సంవత్సరాలు నేర్చుకున్న ఆ యొక్క రాగాన్ని గుర్తు చేసుకుని, ఆ లిరిక్స్ని గుర్తు చేసుకొని ఒక పాట పాడతారు. ఇవన్నీ కూడా గతంతో ముడిపెట్టుకొని ఉన్నాయి. గతంలో జరిగిన విషయాలతో ముడిపెట్టుకొని ప్రస్తుతంలో ఒక అందమైనటువంటి రూపాన్ని సృష్టిస్తారు. అది పెయింటింగ్ కావచ్చు, ఒక కవిత్వం కావచ్చు, ఒక పాట కావచ్చు, ఇవన్నీ. కానీ డ్యాన్స్ ఒకటే అప్పటికప్పుడు పుట్టేటువంటిది. మీరు కేవలం ఊరికే ఎగురుతున్నారనుకోండి, అసలు దానంత ప్రస్తుత కాలంలో ఉండే విషయం ఇంకొకటి ఉండదు. మీరు కాసేపు పట్టించుకోకుండా ఎగురుతున్నారనుకోండి, మీ శరీరాన్ని కదిలిస్తూ హాయిగా ఎగురుతున్నారనుకోండి, అసలు మీకు మెమరీలో ఏముండదు. ఈ స్టెప్ అనో, ఇదేదో బ్రేక్ డాన్సర్ లాగా అలా వేయాలనో ఇదేం లేదు. మీరు జస్ట్ ఎగురుతూ ఉంటారు. అంటే మీకు తెలియకుండా మీరు అప్పటి వరకు గతంలో ఉండి ఉండొచ్చు, లేదా భవిష్యత్ కాలాల్లోకి సంచరిస్తూ ఉండొచ్చు మీ మనసు. కానీ అట్లా ఎగురుతూ ఉంటే మీరు ప్రస్తుతంలోకి వచ్చేస్తారు. ఇక మీకు స్కోప్ ఉండదు, ఛాన్స్ ఉంటుంది. ఒక 2-3 నిమిషాల తర్వాత, 5 నిమిషాల తర్వాత ప్రస్తుత కాలంలోకి వచ్చేస్తారు చచ్చినట్టు. అదే మిమ్మల్ని కూర్చోబెట్టుకొని మీరు భూతకాలంలోకి వెళ్ళకూడదు, భవిష్యత్ కాలంలోకి వెళ్ళకూడదు, ప్రస్తుత కాలంలో ఉండటమే గొప్ప ధ్యానము, అదే గొప్ప స్థితి అని అంటే ఎవరికీ కలగదు. అది కూర్చున్నారా కళ్ళు మూసుకుని, మీ అయితే గతకాలం గుర్తుకొచ్చి భయాలు ఏవో సృష్టిస్తూ ఉంటుంది, లేదంటే జరగబోయే విషయాలు ఏవో గుర్తుకొచ్చి భయమో, ఆనందమో, భావోద్వేగాలు అనేటువంటివి సృష్టించబడుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతంలోకి రావాలి అని అంటే జరగని పని. ఈ రెండింటినీ తప్పించుకొని వెళ్ళేలోపు నిద్రలోకి వెళ్ళిపోవచ్చు. అయితే గతాన్ని లేదా భవిష్యత్తుని తప్పించుకొని వాడు ప్రస్తుత కాలంలోకి వచ్చేలోపు అలసిపోయి అప్పటికి నిద్రపోతాడు, ఇలా ధ్యానం అని చెప్పేసి. ఆ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఎవరో కానీ చాలా జాగ్రత్తగా ఆ గతాన్ని, భవిష్యత్తులని విడిచిపెట్టి ప్రస్తుత కాలంలోకి వచ్చి ఒక మంచి ధ్యాన స్థితిలోకి చేరుకోగలుగుతూ ఉంటారు. కానీ ఆ గొడవే లేకుండా, ఆ బలవంతపు ప్రస్తుత కాలంలోకి ప్రవేశించడానికి ఆ బలవంతపు దాడి ఏమీ లేకుండా, ధ్యానం అనే పేరుతో ఆ యుద్ధం అనేదే లేకుండా మీరు నాట్యం ఆడుతుంటే మీకు తెలియకుండా మీరు ప్రస్తుత కాలంలోకి వెళ్తారు. ఎందుకంటే మీకు తప్పదు, అప్పటికప్పుడు జరగాలి. స్పాంటేనియస్ మూమెంట్స్ అవన్నీ. స్పాంటేనియస్గా మీ శరీర కదలిక వలన ఆ ప్రస్తుత కాలము అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోతారు మీరు. ఎప్పుడైతే ఎక్కడైతే మనసు ప్రస్తుతంలో ఉంటుందో అప్పుడు ఒక గొప్ప ప్రశాంతత, మనశ్శాంతి ఆ మనస్సుకి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ప్రస్తుత కాలంలో ఉన్న మనసుతో పాటుగా శరీరం ఉంటుందో ఆ శరీరం ఆరోగ్యవంతంగా మారుతుంది. ఎందుకంటే ప్రస్తుతంలో మీరు ఆరోగ్యవంతులే, మీ అనారోగ్యం అంతా గతం తాలూకు విషయం. మీకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందనుకోండి, ఒక 10-15 రోజుల క్రితమే ఆ టైఫాయిడ్ ఫీవర్ తగ్గిపోయింది, కానీ దాని తాలూకు నీరసం అంతా మీకు ఇంకా కొనసాగుతూ ఉంటుంది. కొన్ని రకాల బలమైనటువంటి వైరస్లు అటాక్ చేసినప్పుడు దాని తాలూకు ప్రభావము తర్వాత 3 నెలల్లో 6 నెలల్లో కూడా ఉంటుంది. అంటే మీ ఒంట్లో నుంచి అనారోగ్యం పోయింది, కానీ దాని ప్రభావం మాత్రం మీకు తర్వాత 2 నెలల్లో 3 నెలల్లో కూడా ఉంటుంది. ఒకసారి టైఫాయిడ్ వస్తే ఆ మనిషి తర్వాత 2-3 నెలలకు కూడా నీరసంగా ఉంటూ ఉంటాడు.
ఒళ్ళు అదిరిపోతూ ఉంటుంది, సరిగా ఆ, బలంగా పనులు చేయలేడు. అంటే దాని తాలూకు విషయము అంటే గతంలో నీకు ఏర్పడిన అనారోగ్యము ప్రస్తుత కాలంలో రిఫ్లెక్ట్ అవుతూనే ఉంది. అలానే ప్రస్తుతము మీరు శరీరంలో ఏ అనారోగ్యాన్ని అయితే అనుభవిస్తున్నారో అది గతంలో ఎప్పుడో మీ యొక్క ప్రాణ శరీరంలోకి అది ప్రవేశించే ఉన్నది, మీ సూక్ష్మ శరీరాల్లోకి ప్రవేశించే ఉన్నది. అక్కడ ఉన్నటువంటి అనారోగ్యమే మీ భౌతిక శరీరంపైకి వచ్చింది. అంటే వాస్తవంగా ఇప్పుడు మీరు అనుభవించే ఈ అనారోగ్యము గతం తాలూకు ఇది. మీరు ప్రస్తుతానికి ఆరోగ్యవంతులే, ఎప్పటికప్పుడు ఆరోగ్యవంతులే. మీరు ఈరోజు ఫీవర్తో ఉన్నానండి అని అంటారు, కానీ ఆ జ్వరము అనేది మీ గతంలో నుండి వచ్చింది. మీరు నిన్న అరుగుదల లేని ఏదో తీవ్రమైన గాఢమైన ఆహారం ఏదో తినడం వల్ల ఇప్పుడు జ్వరం వచ్చింది మీకు, కానీ జ్వరము నిన్నటిదే, అది ఇవాళ మీ పైన చూపిస్తుంది. అనారోగ్యం అనేది నిన్నటిదే, అది ఇవాళ మీ శరీరం పైన చూపిస్తుంది. అంటే ఎప్పుడు మీరు ప్రస్తుతంలో ఆరోగ్యవంతులే, ఎప్పుడు ప్రస్తుతానికి అప్పటికే ఆరోగ్యవంతులే. వాళ్ళు అనుభవిస్తున్న ఆ అనారోగ్యం అనేది గతానికి సంబంధించింది. కాబట్టి ఈ ప్రస్తుత కాలములో మిమ్మల్ని మీరు ప్రస్తుత కాలములో ఉంచుకుంటే గతం తాలూకు అనారోగ్యాల పీడ వదులుతుంది. ఎక్కువ సమయం ఇవ్వాలి ఆ ప్రస్తుత కాలానికి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రస్తుత కాలానికి బలం లేకపోవటం వల్ల మీ మనసు ప్రస్తుత కాలంలో స్థిరంగా నిలబడకపోవటం వలన అది పదే పదే గతంలోకి ప్రవేశిస్తూ ఉన్న కారణంగా ఆ గతంలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని అది మళ్ళీ మళ్ళీ టచ్ చేస్తుంది. అది ప్రస్తుత కాలంలోకి అది తీసుకొస్తూ ఉంది. ఎప్పటికప్పుడు మళ్ళీ గతంలోకి మనసు వెళుతూ ఉంది, అక్కడ బాధల్ని ప్రస్తుత కాలంలోకి తీసుకొస్తూ ఉంది. ఇది అక్కడ ఉండేటువంటి మూటలో ఉన్నటువంటి వ్యర్థాలన్నిటినీ, గతంలోని వ్యర్థాలన్నిటినీ ప్రస్తుతంలోకి తీసుకొస్తే పని చేస్తూనే ఉంది మనసు. మీరు అది ప్రస్తుతంలో ఉండే అవకాశం దానికి ఇవ్వట్లేదు. అది ఎలా ఉంచాలో తెలియటం లేదు. దానికోసం ఎన్ని రకాల ధ్యాన ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అది వర్కౌట్ కావట్లేదు. ఆ చేస్తున్న ఆ సమయము మీరు యుద్ధం చేస్తున్నారే తప్ప గతంలోకి వెళ్లకుండా ఉండటానికో భవిష్యత్తులోకి వెళ్లకుండా ఉండడానికో ఏదో ప్రయత్నం చేస్తున్నారు, కానీ అలా వెళ్లకుండా ప్రస్తుతంలో ఉండటం కుదరట్లే. ఆ యుద్ధం చేయలేక ఒక 10 నిమిషాలకో పావు గంటకో నిద్రలోకి జారుకొని నేను సుఖంగా ఉన్నానని అనుకుంటున్నారు, కానీ అది వ్యర్థం. కాబట్టి ప్రస్తుత కాలములో మనస్సుని ఎక్కువ కాలం ఉంచగలగాలి. మీరు ఒక క్షణం కూడా ఉంచట్లే రోజు మొత్తం మీద ప్రస్తుత కాలంలో మనస్సుని ఒక్క క్షణం కూడా ఉంచట్లే. అసలు అది అతిశయోక్తి ఏం కాదు, ఒక్క క్షణం కూడా ఉండట్లే. ఎప్పుడో ఆవలించినప్పుడు తప్ప, లేదా తుమ్మినప్పుడు తప్ప. ఆ కొన్ని క్షణాలే మీరు కనీసం ప్రస్తుతంలో ఉండేది. అందుకే అది పవర్ఫుల్ అని. తుమ్మినప్పుడు మనం ఆందోళన చెందుతూ ఉంటాం, సత్యం సత్యం అనో ఏదో అంటుంటారు. ఎందుకనంటే ఆ ప్రస్తుతానికి అంత శక్తి ఉంది. ఆ ప్రస్తుతం మీరు తుమ్మినప్పుడు ప్రస్తుతంలో ఉంటారు, ఆ తుమ్మినప్పుడు ప్రస్తుతంలో ఉంటారు. కాబట్టి ఆ సమయంలో మీరు ఏమన్నా అనుకుని ఉంటే జరుగుతాయి. కాబట్టి సత్యం సత్యం అంటారు, మంచి జరగాలి అని. లేదా దేవుడి పేరు చదువుతారు, చెప్పుకుంటారు, నామాన్ని చదువుకుంటారు, అది దైవశక్తితో నిండాలని. ఎందుకంటే ప్రస్తుత కాలానికి అంత శక్తి ఉంది. పొరపాటున మీ మనసులో ఆ సమయంలో ఏదైనా చెడు ఆలోచనలు ఉంటేనో, నెగిటివ్ థాట్స్ ఉంటే అవి ఎక్కడ మేనిఫెస్ట్ అయితే ఏమని భయానికి, లేదా ఆవలిస్తూ ఉంటారు, రామ రామ కృష్ణ కృష్ణ అనుకుంటూ ఆవలిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ సమయం మీరు ప్రస్తుతంలోకి వెళ్ళిపోతారు. ఆ ప్రస్తుత కాలంలో ఉన్నప్పుడు మీరు చాలా శక్తివంతులుగా ఉంటారు. ఆ సమయంలో ఏదైనా దుష్టమైన ఆలోచనలు ఉంటే అవి జీవితంలోకి ఎక్కడ ఆహ్వానించబడతాయేమో అని దేవుడి పేరు చదువుకుంటే ఆ దుష్టమైన విషయాలు ఆగిపోతాయి అని అలా ఆవలిస్తూ ఉంటేనే అది పూర్తి కాకముందుకే రామ రామ అనుకుంటుంటారు. అంటే ప్రస్తుతానికి ఉన్న శక్తి అటువంటిది. అంటే మీరు ఎప్పుడో తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మీరు కొన్ని రకాల యాదృచ్ఛికంగా అంటే అసంకల్పితంగా మీలో జరిగేటువంటి కొన్ని రకాల చర్యల సమయంలోనే మాత్రమే మీరు ఆ క్షణకాలం పాటు
మీ యొక్క ప్రస్తుత కాలంలో ఉంటున్నారు. అందుకే ఇవన్నీ మొత్తం కలిపితే 4-5 క్షణాలు అయితాయేమో. మీరు రోజులో ఒకసారి 2 సార్లు తుమ్ముతారు, అసలు తుమ్మకపోవచ్చు. ఎప్పుడో రోజులో ఒకసారి 2 సార్లు ఆవలిస్తూ ఉంటారు, అది కూడా జరిగితే జరగచ్చు, జరగకపోవచ్చు. ఇక మీరు ప్రస్తుతంలో ఉండే సమయం చాలా తక్కువ. అందుకనే మీరు ఎప్పటికీ ప్రస్తుతంలో ఉండలేని కారణంగానే గతంలోని వ్యర్థాలన్నింటినీ మనసు తీసుకొచ్చి మరి ఖాళీగా ఎలా ఉంచుతుంది? ఈ సమయం అయితే నువ్వు శక్తివంతంగా అయినా అయ్యుండు, నీ శక్తికి తగ్గట్టుగా దుర్భరమైన నేనన్నా తెచ్చిపెడతా, నువ్వన్నా తెచ్చుకో మంచివి, లేదా నేనన్నా తెచ్చిపెడతా, మనసు పని అదే. అయితే నువ్వు శక్తివంతుడివై ఉండు, అది ఖాళీ ఉండదు, మహా దివ్యశక్తితో నిండి ఉంటుంది ఆ సమయం. నువ్వు తెచ్చుకొని ఉంచుకోలేకపోతున్నావు కాబట్టి, ఆ స్థితిలో నువ్వు ఉండలేకపోతున్నావు కాబట్టి నేను ఖాళీగా ఎందుకు ఉండాలి? మనసుకి అనేక రకాల శక్తులు ఉన్నాయి. 84 కోణాలలో ఉంది మనసు, ఒకటి కాదు, 2 కాదు. మనసుకి 84 కోణాలు. అటువంటి అంత పవర్ఫుల్, అవి వజ్రాల కంటే శక్తివంతమైనటువంటి కోణాలు అవి. అందుకే మనసు వజ్రతుల్యమైనటువంటిది, అన్ని కోణాలు ఉంటాయి. అది కోసుకుపోతుంది ఊరికే మనసు, దేన్నైనా కోసేయగలదు, ఖండించగలదు. అటువంటి మనసు ఊరికే ఎందుకుంటుంది? అది గతంలోకి వెళ్ళి నీకు పని పెట్టడం కోసం అది తీసుకొచ్చి ఏదో ఒక పని పెడుతూ ఉంది. అది అనారోగ్యం అనే పని, బాధ అనే పని, దుఃఖము అనే పని, ఇలాంటివన్నీ తెచ్చి పెడుతుంటే నువ్వు వేదన చెందుతూ నా జీవితం బాగాలేదని ఏడుస్తూ ఉంటావు. అదేమి నిన్ను నీ మీద శత్రువు కాదు, నువ్వు ఏదో ఒకటి ఉండాలి అక్కడ. ఇల్లు ఖాళీగా ఉండకూడదు, లేదంటే సైతాన్ వచ్చి చేరుతుంది, అక్కడ దయ్యం వచ్చి చేరుతుంది. కనీసం బాధలైన ఉండాలి, లేకపోతే దయ్యం వచ్చి చేరుతుంది. అయితే గొప్ప ఆనందమైన ఉండాలి, లేదా ఏదో ఒక బాధ అయినా ఉండాలి. ఆ మనసుకి దాని లక్షణం, అది మనల్ని కాపాడటం కోసం చేసే కృషి అది. అలా 2 కాకుండా ఉంటే మనకి అక్కడ ఏదైనా దుష్టశక్తి చేరుతుంది, దయ్యం వచ్చి చేరుతుంది, భూతంలా మారిపోతుంది ఆ మనస్సు. అందుకనే సనాతన ధర్మంలో శూన్యాన్ని ప్రతిపాదించలేదు, మనసు శూన్యమైపోవటాన్ని ప్రతిపాదించలేదు, చెప్పలేదు. ఆ మనసులో దివ్యత్వం నిండాలని చెప్పింది. శూన్యవాదాన్ని ప్రతిపాదించలేదు సనాతన ధర్మము, అది దివ్యత్వాన్ని ప్రతిపాదించింది, శివత్వాన్ని ప్రతిపాదించింది. నీ మనస్సు శివత్వంతో నిండి ఉండాలి, లేదా శత్రువు వచ్చి చేరుతుంది మనసులో. శత్రువు శివుడికి వ్యతిరేకమైన విషయం ఏంటి అని అంటే సైతాన్ వచ్చి చేరుతుంది. అది ఎక్కడొచ్చి చేరుతుందో అని మనసు నిన్ను రక్షించుకోవటం కోసము గతం తాలూకు విషయాలు ఏవో ఒక బాధలో ఇవో ఇక్కడ తీసుకొచ్చి పడేస్తే నువ్వు గిజగిజలు ఆడుతుంటావు, నువ్వు బిజీగా ఉంటావు, కనీసం అట్లయినా ఉండు అని. కానీ తెలివైన వాళ్ళు ఏం చేస్తారని అంటే ఆ గతంలోని వ్యర్థమైనటువంటి ఆ బాధలు, దుఃఖాలు, వ్యవహారాలని ఇటు తెచ్చి పెట్టుకోకుండా వాడు దివ్యత్వంతో నిండి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడు దివ్యత్వం నిండుతుంది అని అంటే నువ్వు ప్రస్తుత కాలంలో ఉన్నప్పుడు నీ మనసు దివ్యత్వంతో నిండుతుంది. అది ఎలా ప్రస్తుత కాలంలో ఉంటుంది అని అంటే నువ్వు తుమ్మినప్పుడు వచ్చే కదలిక నిన్ను ప్రస్తుత కాలంలో ఉంచుతుంది కదా. అందుకే తుమ్మగానే గొప్ప సుఖం వచ్చేస్తుంది, ఆవలించగానే గొప్ప సుఖం వస్తుంది, ఎంత అలసట బయటికి వెళ్ళిపోతుంది. చూడండి, రోజు మీకు వచ్చే ఆవలింతలని మనస్ఫూర్తిగా ఆవలిస్తే జీవితకాలంలో మీకు 11 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది. ఊరికే ఆవలించగలిగితే, పూర్తిగా ఆవలించగలిగితే, హాయిగా ఆవలించగలిగితే, వచ్చిన ఆవలింతలన్నిటినీ స్కిప్ చేయకుండా అనుకుంటారు ఎవరన్నా అని చెప్పేసి మనం మూసి ఆపేసుకొని ఇట్లా చేయకుండా మనస్ఫూర్తిగా స్పృహతో హాయిగా ఆవలిస్తే జీవితకాలం వచ్చిన ఆవలింతలని మీరు సద్వినియోగం చేసుకోవటం వల్ల ఒక 11 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది అని సైన్స్ చెప్తుంది. అంటే ఆ సమయం నువ్వు ఆ ప్రస్తుతం వల్ల కలిగే సుఖం నువ్వు ఆలోచిద్దామన్నా ఆలోచించడం కుదరదు. ఆవలించేటప్పుడు, తుమ్మేటప్పుడు ఏమన్నా ఆలోచిద్దామన్నా ఏదో చెప్పబోతుగో అంటాడు. అది వాడు ఎవరైనా కావచ్చు, ఎంత గొప్ప విషయమైనా కావచ్చు అంటుంటాడు. అన్నీ ఆపేస్తాడు ఒక క్షణం. అంత విలువైనది అది తుమ్ము అంటే. ఏదో కదలిక నీ యొక్క ఆత్మతో డైరెక్ట్ సంబంధం కలిగి ఉన్నది.
ఆ కదలిక డైరెక్ట్గా ఆత్మతో సంబంధం కలిగి ఉన్నది, చలనముతో ఆత్మ సంబంధం కలిగి ఉన్నది. కాబట్టి నువ్వు చలనము అనేటువంటి దాన్ని ప్రధానమైన పూజా వస్తువుగా తీసుకోవాలి. చలనము అనేదాన్ని ప్రధానమైన ఉపాసనా వస్తువుగా నువ్వు ఎంచుకోవాలి. చలనము అనేది నీ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఒక ప్రక్రియ. నువ్వు బ్రతికి ఉన్నావు అనేటువంటి విషయము అనుభూతి చెందుతున్నదే నీ కదలిక వలన. ఆ కదలిక నువ్వు ఒక గొప్ప స్పృహతో, గొప్ప ఆనందముతో, శ్రద్ధగా నువ్వు కదలిక, అది నాట్యమే కానివ్వండి, నడకే కానివ్వండి, పనే కానివ్వండి, అది ఆ చలనంతో నువ్వు మమేకమైతే నువ్వు ఆ ప్రస్తుత కాలంలోకి వెళ్తావు. పని చేస్తూనే ఉంటావు కానీ నువ్వు ప్రస్తుతము అనేటువంటి ఒక మహా దైవిక స్థితిని నువ్వు అలంకరిస్తావు, అధిరోహిస్తావు. అందుకే మనము ఈ శంభో కాలింగ్ అనేటువంటి ఈ సాధనలో ఉదయము 9 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, రాత్రి 9 గంటలకి వచ్చేటువంటి కాల్ ఏదైతే ఉందో ఆ కాలింగ్ సమయంలో నువ్వు ప్రత్యేకంగా సమయాన్ని చూసుకొని కూర్చోవద్దు. నువ్వు ఇల్లు ఊడుస్తూ ఉన్నావు, 9 గంటలకి అలారం మోగింది, కాల్ వచ్చింది, శివుడి దగ్గర నుంచి కాల్ వచ్చింది, దైవం నుంచి కాల్ వచ్చింది, అమ్మవారి నుంచి కాల్ వచ్చింది, గురువు నుంచో కాల్ వచ్చింది అనే డైరెక్ట్గా నిజంగానే గురువు కాల్ చేసినంత ఇంపార్టెన్స్ ఉండకూడదు. కానీ ఆ శంభో కాలింగ్ సాధన సమయంలో ఆ కాల్ని మాత్రం నువ్వు ఖచ్చితంగా ముఖ్యంగా తీసుకోవాలి. ఆ సమయంలో నువ్వు ఇల్లు ఉడుస్తూ ఉన్నావు, ఆగిపో అంతే. అప్పటి వరకు నీ మనసు, నీ ఆత్మ లోపల ఏదో చలనానికి పూనుకొని ఉన్నది, కానీ నువ్వు అక్కడ ఆపేసావు, పూర్తి చేయలేదు. అప్పుడు లోపల నుండి నీ ఆత్మ ఏ కదలిక కోసమైతే పూనుకున్నదో ఆ శక్తి పూర్తిగా వినియోగం చేయకుండానే అది నువ్వు మధ్యలో ఆపేసావు. ఇప్పుడు ఆ శక్తి ఆ పూర్తిగా ఆ ఊడవటం కోసము నువ్వు ఉపయోగించిన శక్తి నేలని ఆ చీపిరి తాకకముందే ఆగిపోయిన నువ్వు ఆ నేలని వరకు చేరటానికి విడుదలైనటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది మరొక దారి చేసుకుంటుంది. విడుదలైతే అయింది, ఆత్మ నుండి ఒక శక్తి విడుదలైంది, ఆత్మ నుండి ఒక శక్తి విడుదలైంది, కానీ నువ్వు దాన్ని పూర్తిగా వాడలేదు. కాల్ వచ్చిన మరుక్షణమే 9 గంటలకి ఆ శంభో కాల్ వచ్చిన వెంటనే, శివుడి నుంచి ఒక కాల్ వచ్చిన మరుక్షణమే నువ్వు ఆగిపోయావు. నీ నుంచి శక్తి అయితే విడుదలైంది, ఆ శక్తి నువ్వు వినియోగించుకోని కారణంగా అదొక మరొక వైపుగా అది డైవర్ట్ కావాలి. అలా మరొక వైపు అది మరలినప్పుడు నువ్వు సరిగ్గా నీ యొక్క చైతన్యం వైపు దానిని తిప్పితే ఆ ఒక్క క్షణంలో విడుదలైనటువంటి ఆ మహాశక్తి, ఆత్మ నుండి విడుదలైనటువంటి ఆ మహాశక్తి ఏదైతే ఉందో అది నీ చైతన్యం వైపు పనిచేస్తుంది. మీరు లోపల నాలికని మడిచేస్తారు. మీరు నాలికని మడిచేసి మీ నాలికని మీరే తినేయటం అంటే భక్షించటం, మిమ్మల్ని మీరు భక్షించటం. మిమ్మల్ని మీకు బాగా గుర్తు చేసేది మీ నాలికే ముఖ్యమైనది. భూమి మీద మిగతా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి వస్తువు ఇంద్రియాలలో నాలుక అత్యంత ముఖ్యమైనటువంటిది. అది మీ ఉనికిని గుర్తు చేస్తూ ఉంటుంది, మీరు ఒకళ్ళు ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. మీరు ఆ నాలికని మడిచిన మరుక్షణమే మీరు మీ భౌతికతని కోల్పోతారు. సాధన చేయగా 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 ప్రతినిత్యము శంభో కాల్ని అటెండ్ అయిన మీరు నాలికని అలా మడిచి ఉంచిన మరుక్షణమే క్రమక్రమంగా మీరు ఆ క్షణం భౌతికతను కోల్పోతారు. మీరు భౌతికతని కోల్పోతే మిగిలేది మీరు ఎవరు? మీరు అనే భౌతికతని మీరు కోల్పోతే మిగిలిపోయేది ఏంటిది? మీరు ఒక ఆత్మతత్వము, మీరు ఒక దివ్యతత్వము. అటుగా
ఈ శక్తి ఆ అనుభవం వైపు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ విడుదలైన శక్తి, ఒక పని కోసము విడుదలైనటువంటి శక్తి, అది పని వైపు మీరు వినియోగించని కారణంగా అది విడుదలైన శక్తి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళదు. అది మీ యొక్క ఆత్మతత్వము వైపు, దాని యొక్క ఉనికి వైపు, దాని యొక్క ఆ దివ్యత్వం వైపు మిమ్మల్ని ఆ శక్తి తీసుకువెళుతుంది. అదొక విస్ఫోటక శక్తిగా మారిపోతుంది. అందుకే శంభో కాలింగ్ అనేది చేసే 1 minute సాధనే, కానీ అది అత్యంత శక్తివంతమైన సాధన. డైరెక్ట్గా ఆత్మతో డైరెక్ట్ సంబంధం కలిగినటువంటి సాధన. మిగిలిన చాలా సాధనలు మీరు మనసుని కామ్ డౌన్ చేసుకోవాలి, మీ శరీరాన్ని సరి చేసుకోవాలి, దానికి తగ్గ ఆహారాలు తీసుకోవాలి, దానికి తగ్గ వ్యాయామాలు ఆసనాలు వేయాలి, దానికి తగ్గ ప్రాసెస్ ఏదో చేయాలి. ఇన్ని చేస్తే మీ మనసు నిజంగా ఆ ప్రస్తుతంలోకి వస్తుందో రావట్లేదో కూడా తెలియదు. కానీ ఆ యొక్క శంభో కాలింగ్, ఆ 1 minute ఆ సాధన, ఒక నిమిషము పాటు ఉన్నటువంటి ఆ సాధన ఒక క్షణంలోనే నిన్ను ప్రస్తుత కాలంలోకి తీసుకెళ్తుంది, దివ్యమైన కాలంలోకి తీసుకెళ్తుంది. నిన్ను దివ్యత్వం వైపు అది తీసుకువెళ్ళి నిన్ను ఒక దైవిక వస్తువుగా కూర్చోబెడుతుంది. అది ఆ యొక్క శంభో కాలింగ్ సాధన యొక్క మహిమాన్వితమైన రహస్యం. అందుకే అది మీరు యాదృచ్ఛికంగా జరిగిపోయినట్టుగా ఉండాలి. మీరు పనిగట్టుకొని ఆ సమయానికి ఒక 2 నిమిషాల ముందు అలారం పెట్టుకొని వెళ్ళి అప్పుడు సరిగ్గా కూర్చొని అప్పుడు నాలుకని మడిచేసి హాయిగా ఇలా ధ్యాన ముద్రలో కూర్చోటానికి కాదు నేను ఆ సాధన ఇచ్చింది. మీరు అప్పటికప్పుడు ఎక్కడుంటే అక్కడ, ఎలా ఉంటే అలా మీరు ఆ యొక్క స్టేట్లోకి మీరు వెళ్ళాలి, ఆ స్థితిలోకి మీరు వెళ్ళాలి. అది ఆ సాధనలో ఉన్న మర్మము. దాన్ని మీరు మెకానికల్గా చేయకండి, సడన్గా చేయండి. అది అలాగా ఆ ఒక్క క్షణంలోనే మీకు గొప్ప ఒక ఆత్మ సాక్షాత్కారమైనటువంటి ఒక స్థితి కలుగుతుంది. ఎందుకంటే ఆ చలనము ఆత్మతో సంబంధం ఉంది కాబట్టి, నువ్వు ఆగిపోయిన మరుక్షణమే ఆ ఆత్మ ప్రయాణించబోయి, ఆత్మ యొక్క శక్తి ప్రయాణించబోయి నువ్వు ఆగిపోయావు కాబట్టి తన స్వరూపాన్నది చూపించే సమయం వస్తుంది. అది ఆత్మ సాక్షాత్కారంగా మారచ్చు ఒక్క నిమిషంలోనే. శంభో.